వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మెదరి మహేంద్ర బంధువుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వేదుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్, నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెదురు ఉత్పత్తులు పర్యావరణ హితమని, వాటి వినియోగాన్ని పెంచడం అవసరమని అన్నారు. వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం సహాయం చేస్తోందని హామీ ఇచ్చారు. సంఘ నాయకులు సాంప్రదాయ పరిరక్షణ, వృత్తి అభివృద్ధి, మార్కెట్ విస్తరణ తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొని సంఘం కృషిని అభినందించారు. చివరగా సాంప్రదాయ వెదురు ఉత్పత్తుల ప్రదర్శన జరిపి అతిథులు వృత్తిదారులను ప్రశంసించారు. ఈ రోజు ప్రపంచ వేదుల దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. దీనికి సభకు ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు కొంటు ముకుందం గారు, ప్రధాన కార్యదర్శి పిల్లి సంజయ్ గారు, కిరణ్ గారు, కోశాధికారి గంగాధర్ గారు, ప్రధాన కార్యదర్శి వీరేశం గారు, మిగతా కమిటీ సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా చంద్రారెడ్డి అన్న గారు, మా మల్లేష్ అన్న గారు, మా శ్యామ్ గారు, మిగతా స్థానిక అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. నాకు ఇలా నాయన గౌరీ శంకర్ చిన్ననాటి స్నేహితుడు, వెస్లీలో నా క్లాస్మేట్, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాయనమ్మ కూడా మా అక్క. అప్పటి సంది కూడా నా తన 80-79 సంది కూడా నా తన చిట్టి చేస్తుంటే వీళ్ళకు మాకు మంచిగా దగ్గర కుటుంబం, పెళ్లిలకు, పేరంటాలకు, మంచికి చెడ్డకి అన్నిటి కూడా పోతుంటివి. అదే మళ్ళీ పెద్దన్న కూడా వస్తే నేను బాదర్పల్లిలో నా ఎంపీ ఉన్నప్పుడు 10 లక్షల ఫండ్ ఇచ్చిన మెదరి సంఘానికి భవన్ కట్టించినాడా? నేను డబ్బులు ఇచ్చి భవనం కట్టించి మళ్ళీ నా చేతుల మీదనే ప్రారంభోత్సవం చేసిన. కాబట్టి ఇదంతా కూడా మా శ్యాము, మా పెద్దన్న ముకుందం ప్రెసిడెంట్, మంచి ప్రెసిడెంట్. మీ ప్రెసిడెంట్ బంగారం. కాకపోతే మీరు అన్నట్టుగా పూర్వం సంది మనం పుట్ట స్వాతంత్ర్యం కంటే ముందటి సంది కూడా మీరు చేసిన కష్టం మామూలు కష్టం కాదు. మీ కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఏమైంది, ఫలితం లేకుండా ప్లాస్టిక్ వచ్చి మిమ్మల్ని మొత్తం మింగేసి ప్లాస్టిక్. కాబట్టి మళ్ళీ వస్తుంది, మళ్ళా పాత రోజులు వస్తాయి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీరు వ్యాపారం మానేస్తుంది. ఎందుకంటే వచ్చే రోజులన్నీ మీవే. గవర్నమెంట్ లో మనం కొట్లాడాలి, రాజకీయంలో మీరందరూ కూడా రావాలి. ఇప్పుడు 3 లక్షల జనాభాని అంటున్నారు కదా, తక్కువ జనాభా ఉన్నా కానీ మీరు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. వెలుగుబడి ఎంతమంది ఉన్నది తెలంగాణలో? మీరు కూడా ధైర్యం చేసి ముంగడికి రావాలి. మీరు రావాలి, పోషకం రావాలి. మీరు వస్తలేరు. అరే నేను ఇలా చూడు, పార్లమెంట్ పూలని ఎంత పెద్దనైనా మీరు కూడా రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ల, మున్సిపల్ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఎంపీడీ ఏ ఎలక్షన్ పోతాయి మీరు తలో పార్టీలకు వస్తే ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. ఇప్పుడు మొన్న దాకా మేము ముగ్గురం ఒకటే పార్టీ. మా చంద్రబాబు బయటికి పంపించే బీజేపీ, మా మల్లేశ్వరం కాంగ్రెస్ ఒకటే. భవిష్యత్తు లేదు. మీ కులాన్ని అణిచి వేస్తారు. రాజకీయం అవసరము. ఇంకోటి, రాబోయే రోజులలో మా చెల్లెళ్లకు 50%, 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. మీరు కాకుండా, మీకు అవకాశం లేకుండా మా చెల్లెల్ని నిలబెట్టుండ్రి. మీరు ముందుకు వస్తేనే మీ అన్ని కూడా వస్తాయి. మీకు సబ్సిడీ రావాలి, వ్యాపారాలు చేసుకుంటే దుకాణాలు కావాలి, బిజినెస్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు లోన్లు ఇవ్వాలి, మిత్తి లేకుండా లోన్లు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే మీరు కులం అధిగమిస్తారు. మీ అన్ని కూడా పబ్లిక్ లో తీసుకుపోగలుగుతారు. ఇవన్నీ కూడా చేయగలుగుతారు. గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మీరు ఏం చెయ్యలేరు. మీకు సబ్సిడీ కావాలి.
మీకంతా మెటీరియల్ సప్లై చేయాలి. ఇవన్నీ కావాలంటే మీరు రాజకీయంలోకి రావాలి. తప్పకుండా మీకోసం రాబోయే అసెంబ్లీలో మీకోసం కొట్లాడతా. అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతలేదు. ఈ కులాన్ని రోజు రోజు అణిచిపోయబడుతున్నారు. కాబట్టి వీళ్ళకి అన్ని రకాలు కూడా సదుపాయాలు ఇవ్వాలి. ముకుందమని చెప్తా. నాకు జర మ్యాటర్ రాసి అన్నా మీ ప్రాబ్లమ్స్ అని రాసి తప్పకుండా మీకోసం నేను అసెంబ్లీలో కూడా మాట్లాడతాను. మీరందరూ కూడా గొప్పలు కావాలి, పెద్దలు కావాలి. మీ పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి. మీరందరూ కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నా. జై బ్రదరే, జై బ్రదరే. గ్రామాన తిరిగి అమ్ముకునేవారు. మరి మీరు సంచార జాతులుగా మరి కొన్నాళ్ళు కూడా వీళ్ళు కొనసాగించడం జరిగింది. మరి క్రమేణా ఈ మేధరులకు మరి వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వం వారు కూడా సబ్సిడీ రూపేణ కొన్నాళ్ళు ఎదురించారు. తర్వాత ఈ పోయిన సంవత్సరం కొన్న ప్రభుత్వం ఇచ్చేది మాకు సబ్సిడీ సంబంధించిన నిధులు కూడా రాలేని పరిస్థితి జరిగింది. తర్వాత మా మేధలకు చాలా ఇబ్బందికర పరిస్థితి జరిగిన తర్వాత మా మేధరులు గత 100 సంవత్సరాల నుంచి కూడా మా మేధరులు వెదురుబొమ్మను తెచ్చుకొని వాటిని వెదురు వస్తువులు తయారు చేసి గ్రామాన తిరిగి అమ్ముకునేవారు. మరి వీరు సంచార జాతులుగా మరి కొన్నాళ్ళు కూడా వీళ్ళు కొనసాగించడం జరిగింది. మరి క్రమేణా ఈ మేధరులకు మరి వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వం వారు కూడా సబ్సిడీ రూపేణ కొన్నాళ్ళు ఎదురించారు. తర్వాత ఈ పోయిన సంవత్సరం కొన్న ప్రభుత్వం ఇచ్చేది మాకు సబ్సిడీ సంబంధించిన నిధులు కూడా రాలేని పరిస్థితి జరిగింది. తర్వాత మా మేధలకు చాలా ఇబ్బందికర పరిస్థితి జరిగిన తర్వాత మా మేధరులు మరి ఈ ఎదురు వృత్తిలో కొనసాగక ఇటు ప్రపంచీకరణ అయిన తర్వాత మరి ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడకం జరిగి మరి ఎక్కువ మా వెదురు ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ చేయక మా వెదురు ఉత్పత్తులు కొన్ని పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వాల వాళ్ళు మాకు ఫ్రీగా కానీ సబ్సిడీ రూపాయలు కానీ మాకు బెదిరిస్తే తక్కువ ధరకే అమ్మేవాళ్ళము. మరి బాగా తక్కువ ధరకు ప్లాస్టిక్ రావడం వల్ల మా వెదురు ఉత్పత్తులను కొనలేని పరిస్థితి జరిగింది. కాబట్టి మా వాళ్ళు ఎక్కువ పెళ్లి పందిళ్ళు, పూల పందిళ్ళు, ఉద్యోగాలు, కూలి పనులు, మరి మేస్త్రి పనులు, వేరే వేరే పనులకు పోయి కాలం కొనసాగించడం జరుగుతున్నది. మేము ఏం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని మా మేధులకు ఉచితంగా పెరిగేటువంటి భూములు వెదురుని మాకు సబ్సిడీగా కాకుండా ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీ ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వానికి నష్టమయ్యేది ఏం లేదు. ఉచితంగా మీరు అర్ధహారం వేస్తున్నారు. అర్ధహారంలో మీరు 30% అధికంగా పెంచి మాకు ఆ వెదురును మాకు ఉచితంగా మేధులకు ఇస్తే మీ పేరు చెప్పుకొని మా ప్రజలందరూ బతారు, మా మేధలు బతారని మీ ప్రభుత్వాన్ని మేధలు జరిగింది. మరి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మాకు మేధలు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించలేదు. అధికారులను కూడా మేము కోవడం జరిగింది, ప్రభుత్వ అధికారులను కోవడం జరిగింది. ఎమ్మెల్యేలను, ఎంపీలకు మా నాయకులు అయితే వాళ్ళు, మా రాష్ట్ర నాయకులు అయితే ఎమ్మెల్యే ఇంటికి, ఎంపీ ఇంటికి వాళ్ళ ఆఫీసుల చుట్టూ వారి పొద్దుల్లో వేసి వాళ్ళకు సన్మానాలు, వాళ్ళకు బొకేలు, వినతి పత్రాలు ఇచ్చి పంపించండి, మాకు అవకాశం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కూడా జరుగుతున్నారు. ముఖ్యంగా మాకు ఎదురు కనుక మాకు ఉచితంగా ఇచ్చినట్టయితే కొంత మాకు మెరుగుపడుతుంది. మా వాళ్ళు పనిచేసుకొని వస్తారు, వ్యాపారం చేసుకుని వస్తారు. అదేవిధంగా మేము మాట్లాడమంటే మా కులం వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వమని కోరుతున్నాం. మా వారికి మరియు గృహాలు ఇస్తున్నారు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మా వారికి కూడా ఇవ్వండి అని కోరుతున్నాం. మా వాళ్ళు చిన్న చిన్న ఇళ్లలో మామూలు గుడిసెలలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మా గ్రామంలో ఉంటుందన్న. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, మా వాళ్ళకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వండి, మాకు కూడా అన్ని రంగాల్లో మమ్మల్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఇంకోసారి మేము ప్రభుత్వాన్ని కూడా మేము ఎట్టవించడం జరిగింది. సభలు పెట్టిన ఒకసారి 2015లో ఇద్దరు సభలు పెడితే ఆ సభలో కేసీఆర్ రాలే పరిస్థితి. మరి ఇంటర్నల్గా వచ్చారు, కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని అమలే కాదు చెప్పాలంటే ఏం అమలు కాలేదు. అలాగే కొనసాగుతున్నాం. వృత్తిపరంగా మాకు ప్రభుత్వం మాకు ఏం సాధించకపోయినా మేము న్యాయంగా కష్టపడి కొనసాగిస్తున్నాం. కాబట్టి మీ పరంగా ఆయన నా పేరు పిల్లి సంజయ్ కిరణ్. నేను మేడ్చల్ మల్కాజ్గిరి ప్రధాన కార్యదర్శిని. అదేవిధంగా మా రాష్ట్రంలో రాజకీయ చైతన్య వేదికకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర మేధరి సంఘం పిలుపు మేరకు అన్ని డిస్టిక్లలో ఈరోజు భారీ ఎత్తున ప్రపంచ వెదురు దినోత్సవం చేస్తున్నాము. అందులో భాగంగా మేడ్చల్ డిస్టిక్ మన నాగారం రాంపల్లిలో నిర్వహించబడుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రేల శ్రీనివాస్ గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు, అలాగే ఇక్కడ చైర్మన్,
అలాగే మా కుల బంధువులందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. ఇందులో భాగంగా నేను మేదరి రాష్ట్ర రాజకీయ చైతన్య సహాయ కార్యదర్శిని, అలాగే మేడ్చల్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈరోజు భారీ ఎత్తున మేదర్ల ప్రపంచ విద్యుత్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మేదరి వేదర్ దినోత్సవం శుభాకాంక్షలు. మాది బొంగులు చాటలు అమ్ముకునేది కులమన్న. ఇప్పుడు మాత్రం గత 4 నెలల నుంచి అయితే మారిందన్న. మా దాంట్లో కూడా మొత్తం మా అందరు కూడా కార్యాచరణ ఒకటే నిర్ణయించుకున్నాము, రాజకీయంగా అధికారంగా వస్తేనే మా బతుకులు మారుతాయని. దాని గురించి మేము ఇప్పుడు పయనం చేసినామన్న. దాదాపు 4 నెలల నుంచి మేము జూమ్ మీటింగ్ అని ఏర్పాటు చేసి ప్రతి జిల్లా ప్రతి మండల్ కూడా కలవడం అవుతుంది. కలుసుకొని మాది ప్రతి ఒక్క నిదానం ఒకటే ఉంది, ప్రతి ఒక్కరికి రాజాధికారం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఏవి ఉన్నా కూడా దాంట్లో ప్రతి ఒక్కరిని కాంటెస్ట్ చేయమని చెప్పి కోరుతున్నామన్న. దాని గురించి కూడా ఇప్పుడు చులువుగా అందరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరు కూడా కదిలి వస్తున్నారు. ప్రతి మండలాల నుంచి కూడా మెంబర్స్ అనేది తయారయ్యారు. ఇప్పుడు మేము రాజకీయంగా కూడా ఎదగాలని అనుకున్నాం, అప్పుడే మా సమస్యలు తీరుతాయన్న. ఇదే ఈ వెదురు దినోత్సవం ఈ సంవత్సరం నుంచి మార్పులు చాలా మార్పులు అవుతున్నాయి. మా రాష్ట్ర సంఘ నాయకులు చెప్పినట్టుగా, మా దిశా నిర్దేశం ఇచ్చినట్టుగా మావన్నీ కూడా రాజకీయ వైపే ఉంటుందన్న. ఈ ధన్యవాదాలు. మేదరి బంధువులందరికీ పేరున కుల పెద్దలందరికీ నమస్కారము. వెదురు దినోత్సవము 18వ జరుపుకున్నందుకు చాలా సంతోషము. నేను కప్రా మండల్ అధ్యక్షుడిని, మహేంద్ర సంఘం. కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏ అవకాశం వచ్చినా మా మేదర్ బంధువులందరూ ఎక్కడ వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మన ఎమ్మెల్యే వరకు కాంటాక్ట్ చేస్తే బాగుంటుందని అందరికీ నా యొక్క డిమాండ్ చేసి విన్నవిస్తున్నాను. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.